ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాఘపురాణం 21వ అధ్యాయం. శివస్థుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్థుతి. ఈ అధ్యాయంలో మనం చూడగలం. కృష్ణమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లనెను. విష్ణువు శివుని చూసి ఇలా చెప్పాడు. శంకర, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికీ భేదం లేదు. నా వలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు అంటూ శ్రీ మహావిష్ణువు శివుని చాలా గొప్పగా స్తుతించాడు. శంకర, నీకు నాకు భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టంగా తెలుస్తుంది. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించాడు. నిన్ను దర్శింపనించాడు. నీవు అతనిని అనుగ్రహించావు. అతడు కూడా నిన్ను పరిపరి విధాలా స్తుతించాడు. శంకర, నారదుడు చేసిన అమోఘమైన స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించావు. మునులందరూ ఈ స్తోత్రంను చదువుచు నిన్ను సేవించారు కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదం లేదు. మనకు భేదమున్నదని తలచు మూఢులు నరకమున పడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయ్యాడు. జహ్నముని, విష్ణుని ఈ విధముగా రజస్తమ గుణ భేదముల వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి ఈ విషయము ఈ విధముగా తెలిపాడు. వస్తుతః ముగ్గురికి భేదం లేకున్నను భేదమున్నదని తలంచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమును ఆచరించు వారి విషయమును తప్పక గ్రహించవలెను. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు వడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువుని భావించి జ్ఞానులై ముక్తి నందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి అజ్ఞానులై ఇహపర సుఖములను అనుభవించాలి. వృధావాదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములు అగు త్రిమూర్తులకు కలహమేమి, ఎక్కువ తక్కువలేమి? మూఢుడైనను భక్తితో మాఘమాసవ్రతమును ఆచరించి జ్ఞాని అయి సుఖించాలి. అహంకారము దుఃఖమును కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాన్ని ఆక్షేపించరు. సర్వసమర్థుడైన వానికి ఏది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయన్ను మించింది లేదు కదా. జ్ఞానము కలగవలనన్నా భగవంతుడే ఇట్టి సంఘటనలు ఏర్పరిచి మన వంటి మూఢులకు అహము కూడదు అని తెలిపాడు. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాసవ్రతమును ఆచరించి విష్ణు కథల్ని విని తరించాలి. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి యందు ప్రేమ చూపుచు సర్వాత్మకుని దయా విశేషాలని తెలుసుకోవాలి అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యంను, భగవన్ మహిమను బోధించాడు. ఇంతటితో మనకు 21వ అధ్యాయం సమాప్తమవుతుంది. రేపు 22వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.